హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో కేరళ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కాలాతప్పం పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ చూడటానికి హనీ కూంబ్ అంటే తేనె పట్టులాగా అనిపిస్తుందండి. చాలా చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది. సో, లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. కాలతప్పం ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్‌లోకి 1 కప్ వరకు రైస్ వేసుకోండి. ఇవి రెగ్యులర్‌గా మనం వండుకునే రైస్‌తోనే చేసేసుకోవచ్చు. సో, నేను కూడా వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఈ రైస్‌ని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత రైస్‌ని ఒకసారి మళ్ళీ కడిగేసి, ఇందులోని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసిన తర్వాత, ఈ రైస్‌ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు వరకు మనం వండి పెట్టుకున్న రైస్‌నైతే వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ, ఎక్కడా పలుకన్నది లేకుండా చాలా మెత్తటి ఫైన్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇంత మెత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్‌ని. ఇప్పుడు దీనంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఆ రిమైనింగ్ జార్‌లో ఉన్న పిండి కోసం మరొక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్‌ని కూడా పిండిలో వేసేసుకొని ఎక్కడ ఉండలనేవి లేకుండా విస్కర్‌తో బాగా కలపండి. ఇప్పుడు ఈ కాలతప్పం బ్యాటర్‌ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక సాస్ పాన్ పెట్టుకొని అందులో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్నయితే వేసుకోండి. ఇందులోనే హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే చాలండి. మరి దీనికి పాకాలు ఏమీ అవసరం లేదు. సో, జస్ట్ కరిగితే చాలు. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం వాటర్‌ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలతప్పం బ్యాటర్‌లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలపాలి. సో, కాలతప్పం బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి టోటల్‌గా మనం 1:30 కప్పుల వాటర్‌నైతే వాడాం కదా! ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసి కలపండి. బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా అంటాం కదా! సో, ఆ సోడా వేసి కలపండి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని పక్కన పెట్టి, కలాతప్పం ప్రిపేర్ చేయడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. ఒకవేళ కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, అల్యూమినియం కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకోండి. స్టీల్ కుక్కర్‌లో చేస్తే అంత పర్ఫెక్ట్‌గా రాదండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత, పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న పీసెస్‌లా కట్ చేసి, జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాలాతప్పం బ్యాటర్‌ని వేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక్క నిమిషం పాటు పైన ఈ విధంగా నురగొచ్చేంత వరకు కూడా బాయిల్ చేయాలి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత మనకి నైఫ్‌తో గానీ, టూత్ పిక్‌తో గానీ లోపల వరకు గుచ్చి చూసుకోండి. సో, మనకి కాలాతప్పం అయితే రెడీ అయిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టి, గిన్నెని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కాలాతప్పం అస్సల గోరువెచ్చగా కూడా ఉండకూడదండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే అది దగ్గరికి బిగుసుకొని, మనం ఈజీగా డీమోల్డ్ చేయడానికి వస్తుందనమాట. సో, ఈ ఎడ్జెస్ అన్నింటిని నైఫ్‌తో జాగ్రత్తగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా కాలాతప్పం అయితే రెడీ అయిపోయిందో. ఈ కాలాతప్పం బ్యాక్ సైడ్‌ని చూస్తే మీకు హనీ కూంబ్‌లాగా అనిపిస్తుందండి. ఈ కాలాతప్పాన్ని పీసెస్‌లాగా కట్ చేసుకొని సర్వ్ చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ఈ కాలాతప్పాన్ని ఏదైనా బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి 4-5 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోగలం. సో, ఇదండి కేరళ స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కాలాతప్పం అయితే ఎవ్వరైనా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.